ఏంటా మీ పేరేంటి? కంచిపట్ల రాజు అండి. నేను సిఎస్ఆర్ ఐఐసిటి నుంచి గత 10 ఏళ్లుగా గుర్రపు డెక్క ఉపయోగాల మీద రీసెర్చ్ చేస్తున్నాం అండి. అందరూ గుర్రపు డెక్క అంటే భూతము దయ్యం అనుకుంటున్నారు. ఆ భూతం దయ్యంలో కూడా దేవుడు కాస్త వీ కుడ్ ఫైండ్ అవుట్ లాట్ మెనీ అప్లికేషన్స్. దాదాపు ఇప్పుడు గత 10 ఏళ్ల లోపల ఒక 5,000 టన్నుల గుర్రపు డెక్కను తీసి మంచి ఎరువు కింద తయారు చేసాం. ఎక్కడెక్కడ చేశారు మీరు? ఆంధ్ర లోపల దాదాపు 3,000 మంది రైతులకు ఇచ్చామండి. దే ఆర్ హ్యాపీ. దీని మూలంగా యూరియా యొక్క ఇది తగ్గుతుంది, మీకు పురుగు మందుల ఇది తగ్గుతుందండి. ఎంత గుర్రపు డెక్క వస్తుంది? దీనికి ఎట్లా కారణం ఏంటి? ఏ విధంగా వస్తుంది గుర్రపు డెక్క? గుర్రపు డెక్క ఎప్పుడు మురుగు నీళ్ళలో పెరుగుతుందండి, మంచి నీళ్ళలో పెరగదు. కాబట్టి గుర్రపు డెక్కకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అంటే అది మురుగుని క్లీన్ చేస్తుంది. మనం చెట్ల ద్వారా మనం కిరణజన్య సంయోగ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఏ విధంగా వేస్తుందో గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం మూలంగా 1 స్క్వేర్ మీటర్ గుర్రపు డెక్క రోజుకి 5 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది. అంటే 1 ఎకరం లోపల దాదాపు రోజుకి 7,202 కిలోలు. ఇప్పుడు ఈ నీళ్ళని ప్యూరిఫై చేసేప్పుడు రాదా? 100% ప్యూరిఫై చేస్తే గుర్రపు డెక్క తక్కువగా పెరుగుతుంది, గుర్రపు డెక్క పొడుగ్గా పెరుగుతుంది. ఎక్కువ ఇంప్యూరిటీ ఉందంటే చిన్నగా పెరుగుతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఇది పెడుతున్నాం టెస్టిపి, అది పెట్టినప్పుడు తగ్గుతుంది, బాగా డెఫినెట్గా తగ్గుతుంది. కానీ గుర్రపు డెక్క మూలంగా మీరు గాలిని శుద్ధి చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ క్లీన్ చేస్తుంది, నీళ్ళని శుద్ధి చేస్తుంది కాబట్టి నీళ్ళని శుద్ధి చేస్తున్నారు. ఈ వచ్చిన ఎరువులు కనుక మనం భూమిలో కనుక వాడామంటే యూరియా ఇవన్నీ తగ్గించడం మూలంగా భూమి లోపల కూడా కార్బన్ శాతం పెంచగలుగుతున్నాం అండి. ఓకే. ఇప్పుడు మీకు అన్ని పంటలు మనకు వస్తుంది ఇది? సరే, ఏ పంట అయినా సరే మన అన్ని టాప్ సాయిల్స్ లోపల మనం విపరీతంగా మనం ఎరువులు వేసేసాం. ఆ ఎరువులు వేసిన తర్వాత దాని తగ్గక కర్బనం లేదు. మీరు పచ్చి రొట్టె ఎరువుని కాస్త జీలుగా ఇవన్నీ ఇచ్చే బదులు ఇది కనుక ఇచ్చామంటే రైతుకు తేలిగ్గా ఉంటుంది. 1 ఎకరానికి 50 కిలోలతోటి ఎంతవరకు ఎస్టిమేట్ చేశారు ఈ జిల్లాలో ఇది గుర్రపు డెక్క? ఈ జిల్లా లోపల దాదాపు 22,000 మీటర్ల దీని లోపల గుర్రపు డెక్క ఉంది. దీంతో కనీసం ఒక 20 మందికి మనం ఉపాధి కల్పించవచ్చు. ఇక్కడ కాదు, జిల్లా మొత్తం? అది జిల్లా మొత్తమే సార్. జిల్లా మొత్తం మీద ఒక 11 × 5 55 మందికి ఉపాధి కల్పించవచ్చు. మీరు ఎంత లేదన్నా సరే ఒక 18,000 బస్తాల యూరియా తగ్గించవచ్చు. సో మెనీ అదర్ ఆపర్చునిటీ. నీళ్ళని క్లీన్ చేస్తుంది, గాలిని క్లీన్ చేస్తుంది, భూమిని క్లీన్ చేస్తుంది. ఇప్పటిదాకా మనం దానికి ఉపయోగం తెలుసుకోలేదు. దాన్ని సరిగ్గా వాడుకోగలిగామంటే ద గేమ్ ఈజ్ డిఫరెంట్. తప్పకుండా. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఆమె ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండి. నేను ఫిజిక్స్ టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉంటుంది కనుక చెత్త నుంచి ఆరోగ్యం, మీరు చెత్త నుంచి సంపద అంటున్నారు. నా ఉద్దేశంలో ఆరోగ్యం మహాభాగ్యం. చెత్త నుంచి ఆరోగ్యం ఇస్తాను, సంపద ఆరోగ్యం అన్ని. గుడ్, చాలా సంతోషం. దీనికి ట్రైనింగ్ ఇచ్చామండి. నా పేరు పోసి కుమారి సార్. నేను నిడదవోలు మున్సిపాలిటీ నుంచి మెప్మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను సార్. నేను ఎస్హెచ్జి మహిళను సార్. ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయింది కదమ్మా, నీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే గుర్రపు డెక్కతోటి ఎరువుని తయారు చేయడం అన్నది చాలా మంచి ఆలోచన సార్. దానికోసమనే మేము ఇది ముందుకు చేయాలని ఇప్పుడు స్టార్ట్ చేశాను సార్. మేము ఇక ముందు మేము చేసింది కాకుండా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు నువ్వు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావా సార్? మేము ట్రైనింగ్ పొందాం సార్. ట్రైనింగ్ పొంది ఇంట్లో కొంచెం కొంచెం ఎరువుని తయారు చేయడం జరిగింది సార్ ఇప్పుడు దాకాను. అది నీకు ఒక అవగాహన వచ్చిందమ్మా? వచ్చింది సార్ పూర్తిగాను. ఇప్పుడు మీకు రాబోయే రోజుల్లో చేయడానికి చేస్తాం సార్. ఎక్కడ చేశారు? ఇప్పుడు ఎక్కడికి పోవాలా? చేసాం సార్. ఇక్కడ నుంచి బోట్లో తీసుకుపోతారా? అవును సార్, అవును సార్. ఇది 5 ఎకరాలు సార్. మొత్తం అక్కడ దాకా సార్. 5 ఎకరాలు అక్కడ దాకా, ఆ చివరి దాకా ఉంది సార్. మాల్కోడ చెరువు అంటారు సార్. ఇది నిడదవోలు నుంచి వేస్టేజెస్ అంతా అక్కడ వరకు సార్. చివర మొక్కలు ఉన్నాయి కదా సార్, అక్కడ వరకు సార్. ఈ మొక్కలు కనపడేది? అవును సార్. ఇది మొత్తం కలిసి 5 ఎకరాలు సార్. ఆ పక్క ఉండే భూమి ఎవరిది? చెరువు కదా, గడ్డి మారిగా ఉంది కదా, అది గవర్నమెంట్ తెలియదు సార్ నాకు. దీనివల్ల ఉపయోగం ఏంటే సార్, ఎరువులు ఉపయోగపడుతున్నాయి. రేపొద్దుట పొలాలు ఇది అవన్నీ ఎట్లా తీస్తున్నారు? కలెక్షన్ మనుషులు పెట్టిస్తాం సార్. మనుషులు పెట్టి లాగడమేనా? అవును సార్, మనుషులు పెట్టి లాగించాలి సార్. వేరే మార్గాలు లేవా? అవును సార్. మెషిన్స్ ఏం డెవలప్ కాలేదా?
మనిషి పెట్టి పోత లాగుతారా లేకుంటే దిగుతారా? ఆ? అటు పోయేసి పక్కన పెట్టి లాక్కుంటా వస్తారా? అవును సార్. ఓకే. దీనివల్ల రాబోయే తరానికి పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. అదేమ్మా, ఈ ఎరువుల వల్ల ఎరువులు ధాన్యము ఆర్గానిక్ ఎరువు ఇది. అవును సార్. దానివల్ల కొంతవరకు బాగా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపయోగపడుతుంది. మెల్లిగా. ఇది గురపడక సార్, మార్నింగ్ కలెక్ట్ చేసి ఉంచాను సార్. ఎండకి కొంచెం డ్రై అయింది సార్. ఇది కట్ చేసి దాంట్లో ఆవు పేడ అన్ని మిక్స్ చేశాక ఆఫ్టర్ సార్. ఇప్పుడు దీన్ని కట్ చేస్తారు. అవును సార్. కట్ చేయడానికి ఏం ఉపయోగిస్తున్నారు? మిషన్ సార్. మెషిన్ ఉందా? సార్ మెషిన్లో వేస్తారమ్మా? మిషన్లో వేసి మెషిన్లో వేసి ఇది క్రష్ అయిపోయి 2 అంగుళాలు పేడ వేస్తాం సార్. ఎక్కడికక్కడ ఒక్కొక్క ఇది ఎంత వేస్తారు, అది ఎంత వేస్తారు? పేడ 2 అంగుళాలు పేడ వేస్తాం సార్. పైన వేస్తారా ఒకటేసారి? కింద బేస్మెంట్ లో ఫస్ట్ స్టార్టింగ్ పేడ వేస్తాం సార్ 2 అంగుళాలు. తర్వాత మళ్ళీ 8 అంగుళాలు గుర్రపుడు ఎక్కేస్తాం సార్. తర్వాత ఏం చేస్తామంటే పేడ నీళ్ళు చల్లుతాం సార్. మళ్ళీ అదే లెక్కలో మళ్ళీ 2 అంగుళాల పేడ, 8 అంగుళాలు గుర్రపుడెక్క, మళ్ళీ పేడ నీళ్ళు అదే విధంగా వేసి మొత్తం ఇదంతా నింపేస్తాం సార్. నింపేశాక ఒక 15 days కి దాన్ని మళ్ళీ కలిగి తిప్పుతాం సార్. తిరగేస్తాం సార్ పారతో చేస్తారు. అది పెద్దది ఉంటుంది కదా సార్, దాంతో తిరగవేస్తాం సార్. మగవాళ్ళని కాకేసి పని వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళతో తిరగేసాక అది మళ్ళీ 15 days దాకా మళ్ళీ కాస్త తడి వాటర్ పెడతా ఉంటాం సార్. పేడ నీళ్ళే చల్లుతూ ఉంటాం సార్. ఇంకో 15 days కి రెడీ అయిపోద్ది సార్. 30 days, నెల రోజులు, 30 days పడుతుంది సార్. 30 రోజులు అవుతుంది. 30 రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎంత ఇది క్వాంటిటీ? 500 హాఫ్ టన్ సార్. అర్ధ టన్ ఇది, అది ఒక అర్ధ టన్. రెండు కలిపి సార్, రెండు కలిపి అర్ధ టన్. ఒక టన్ వేస్తే మాకు 250 kgs అలా వస్తుంది సార్. మాన్యువల్ ఎరువు తయారయ్యి 30 days కి సార్. అది ఎంత మార్కెట్లో ఎంత ఉంది రేటు? ఫర్ కేజీ దానికి కూడా 8 నుంచి 10 సార్. 10 రూపాయలు. ఇప్పుడు మీకు ఎకనామిక్స్ వర్కౌట్ చేశారా? ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ కానీ ఈ ప్రాసెస్ కానీ? అవును సార్. ఎంత అవుతుంది? మాకు అంటే 14 క్వింటాలు గుర్రపుడు ఎక్కిస్తే సార్ మాకు ఎంత అవుతుందంటే 2,80,000 దగ్గర ఖర్చు అవుతుంది సార్. మాకు దాన్ని అన్ని మార్కెట్ చేసి అన్ని వచ్చేటప్పటికి 4 లక్షలు ఆదాయం మాకు మిగులుతుంది సార్. 2,80,000, 10 లక్షలు, ఇంచుమించు 6 లక్షలు, 8 లక్షలు అలా వస్తుంది సార్. అంటే ఇది బాగా ఫామ్ అయ్యి పురుగు పట్టుకుని బాగుంది అనుకోండి సార్, 10 రూపాయలకి వెళ్తుంది సార్. లేదంటే 8 రూపాయలు, కొంచెం రేట్ తగ్గుతుంది సార్. అది అంటే మీరు చేసేదాన్ని బట్టి కదా ఉంటుంది. గుర్రపుడు ఎక్క ఒకటే క్వాలిటీ కాబట్టి మీరు దాన్ని చేసే ప్రాసెస్ పర్ఫెక్ట్ గా, సీజన్ బట్టి కూడా సార్ ఇంకొంచెం కరెక్ట్ గా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది, క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు ఎంతమంది పని చేస్తారమ్మా మీ సొసైటీ? ఇక్కడ 5 అవన్నీ ఒక టీం కింద జాయిన్ అయ్యాం సార్. మాకు మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది సార్. వాళ్ళు ప్లేస్ సార్, మిషనరీ ప్లేస్ గుర్రపడెక్క వాళ్ళు ఇస్తే మేము మ్యాన్ పవర్ని మేము పెట్టుకుంటున్నాం సార్. మేము ఒక 5 ఒక టీం కింద ఫామ్ అయ్యి మేము కొత్తగా చేశారమ్మా మీరు? కొత్తగా స్టార్ట్ చేశాను. మీ పక్కన కొత్తగా చేశారు. ఓకే. మేము అక్కడ వెళ్ళి చూసాం సార్ అసలు ఎలా చేయాలన్నది. మాకు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్స్ జరుగుతాయి సార్. ప్రతి 3వ శనివారంలోని మాకు అలా ట్రైనింగ్ ఇలా చేసుకోండి అమ్మని చెప్పేసి కమిషనర్ గారు బాగా వాడికి వచ్చి ర్యాలీ చేయడం అయ్యి చెప్పారు కాబట్టి మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ వస్తుంది? ఇప్పుడు తీసేస్తే 20 రోజులకి మళ్ళీ ఫామ్ అయిపోద్ది సార్. మళ్ళీ అక్కడ కూడా ఆల్టర్నేటివ్ గా ఇంకోటి కూడా ఉంది సార్, దారారం మడుగని. ఆ మడుగు గుర్రపుడు ఎక్కేసి అదే ఎక్కడుంటే అక్కడ తీసుకొస్తారు, అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు, అక్కడ కూడా చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు దీంట్లో వచ్చే పొడుగు కాడలు కూడా సార్ ఇప్పుడు మాకు బాగా పొడుగు వచ్చినాయి కొంచెం స్టెమ్, దాన్ని తీసి మేము అది కూడా వేస్ట్ చేయకుండా వీళ్ళకి ఇస్తున్నాం సార్. వాళ్ళు అల్లికలకి ఉపయోగించుకుంటారు. అల్లికల కోసం ఆరబెట్టి ఉంచి అదేమ్మా ఫైనల్ గా అది వస్తుంది సార్. దీన్ని కొంచెం జల్లించి మనకి రైతులు అడిగేదానికి కానీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. జల్లెడ పెడతారు, జల్లెడ పెడితే ఇలాగా పౌడర్ లాగా ఇలా చిక్కుకునేటట్టు వస్తుంది సార్. దీన్ని కూడా ఊలికలా మనకి గ్యాస్ ఎట్లా చేస్తున్నారు ఇవి? ఇది బాగా ఆరిన తర్వాత డ్రై అయిన తర్వాత మిషన్ లో వేస్తే గులికల్లా వస్తుంది. ఆరబెట్టాలి సార్. అది కాడ ఆరిన తర్వాత మిషన్ లో వేయడం. గుర్రపుడెక్క వచ్చే ఎరువు లోపల పొటాష్ తక్కువగా ఉంది సార్. అప్పుడు ఏం చేస్తారంటే బనానా సాప్ లోపల పొటాష్ ఎక్కువగా ఉంది, అది కలిపి దీంతో మేము గ్రాన్యూల్స్ కింద చేసేకల్లా ఇట్ కమింగ్ యాజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాన్యూర్ అనమాట, ఇంక్లూడింగ్ పొటాష్.
ఓకే, కాంబినేషన్. గుర్రపు అప్పుడు డెక్క మీరు చేసిన టెస్ట్ పొటాష్ తక్కువగా ఉంటుంది. మీరు టెస్ట్ చేసినప్పుడు ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయడానికి దాన్ని కూడా వాడితే Yes. We are adding రెండు up the- బ్యాలెన్స్ అయ్యి ఇది అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు యూరియా, నైట్రోజన్, పొటాష్, ఆల్ దీస్ థింగ్స్ మనం వర్కౌట్ చేస్తాం. అల్టిమేట్గా దాంట్లో ఉండేదంతా కూడా ఇవే ఉంటాయి, న్యూట్రిషన్. మీరు మీ లెక్కల ప్రకారం ఒక ఎకరాకి 3 బస్తాల యూరియా ఇస్తున్నారు సార్. ఇది వేయటం మూలంగా 3 బస్తాల యూరియా బదులు 2 బస్తాలే వేయచ్చు. 2 బస్తాల డిఏపి ఇస్తున్నారు, దాని బదులు హాఫ్ డిఏపిఏ వేయచ్చు. అండ్ ఎన్పికే ఈజ్ నార్మల్లీ విచ్ ఇస్ కమింగ్ ఓవర్ దర్. కెమికల్ ఫెర్టిలైజర్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఇది ఎంత కాస్ట్ ఉంటుంది సార్ సప్లిమెంటేషన్? లెట్ మీ టాక్ విత్ యువర్ సబ్సిడీ సార్. You are giving a subsidy of 2,400 rupees for 1 bag of urea. సో ఫర్ ఇది ఒక ఎకరానికి నేను 100 కిలోలు వేస్తే 2 పంటలకి వస్తుంది. అంటే 10 ఎకరాలకి నాకు 1 టన్ను సరిపోతుంది. నేను 100 టన్నులు కనుక చేశాను అనుకోండి, మీరు 1000 ఎకరాలు అవుతుంది. 1000 ఎకరాల లోపల ప్రతి ఎకరానికి మీరు ఒక్కొక్క పంటకి 1 బస్తా యూరియా తగ్గిస్తున్నారు, 1 బస్తా డిఏపి తగ్గిస్తున్నారు. అంటే 2000 బస్తాల యూరియా, 1000 బస్తాల డిఏపి తగ్గిస్తున్నారు. కాబట్టి దట్ ఈస్ రెడ్యూసింగ్ యువర్ బర్డన్ ఆన్ ది ఎక్స్చెకర్ సార్. రండి. ఏంటమ్మా ఏం చేస్తున్నావు మనం ఇక్కడ? నమస్తే సార్, నా పేరు తండ్రి రమ్య సార్. మేము కృష్ణా జిల్లా నుంచి వచ్చాం సార్. మీరు కృష్ణా జిల్లా చూసారమ్మా? అవును సార్, మేము గుర్రపడెక్కతో అల్లికలు అల్లుతాం సార్. మా దగ్గర దొరికే కాలువల్లో, చెరువుల్లో దొరికే గుర్రపడెక్కని సేకరించి వాటిని 15 days ఆరబెడతాం సార్. ఆరబెట్టి మళ్ళీ తడిగుడ్డను తీసుకొని నీళ్ళల్లో ముంచి తడిగుడ్డతో డస్ట్ అంతా తుడుస్తాం సార్. తుడిచి మళ్ళీ నీట్గా కట్ చేసుకుని మేము అల్లికలు అల్లుతాం సార్. ఒకవేళ మేము మ్యాట్స్, యోగా మ్యాట్స్, పిల్లోస్, కవర్స్ కావాలంటే మేము మిషన్ అనేది ఉపయోగిస్తాం సార్. ఈ మిషన్ ఉపయోగిస్తాం సార్. మా దగ్గర కరెంట్ మిషన్ కూడా ఉంది సార్. కరెంట్ మిషన్తో కూడా వేస్తాం సార్. దాన్ని 2 times చేసుకోవాలి సార్ దీనిలో. దానికి అవసరం మేరకు చేసుకుంటాం. అవును సార్. ఇలా పాదం వేసి ఇలా అల్లుతాం సార్. ఓకే. ఇలా ఈ సైజ్ పీసెస్ కావాలంటే ఈ సైజు, దీనికన్నా కొంచెం లావు కావాలంటే లావు సార్. ఏవి కావాలంటే మనకి ఇచ్చే ఐటమ్ని బట్టి సార్. ఓకే. అక్కడి నుంచి మరి వెళ్తారు డిఫరెంట్గా. ఇలా అల్లుతాం. ఇప్పుడు ఎంతవరకు వాడుతున్నారు ఇవన్నీ ప్రజలు? చాలా ఎక్కువగానే అడుగుతున్నారు సార్. డిమాండ్ బాగుంది సార్. డిమాండ్ బాగుంది. స్టాల్స్ పెట్టాం సార్. స్టాల్స్ దగ్గర కూడా చాలా మంది ఆర్డర్స్ ఇస్తున్నారు సార్. చిన్న చిన్న కంపెనీల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి సార్. హాస్పిటల్స్లో అయితే వాళ్ళు ఇవన్నీ మ్యాట్స్ కింద పెట్టారు. మ్యాట్స్ కింద సార్. ఇవి డ్రెస్సింగ్ మ్యాట్స్, యోగా మ్యాట్స్ కూడా ఉన్నాయి సార్. యోగా మ్యాట్స్ కూడా బాగా అడుగుతున్నారు సార్. పిల్లో కవర్స్ కూడా చాలా ఎక్కువ అడిగారు సార్. ఇవి అంటే రౌండ్, స్క్వేర్ 2 ఉన్నాయి సార్. కానీ దీనిలో ప్రస్తుతానికి వేస్ట్ అనేది పెట్టాం సార్. దీని నుంచి తీసింది. మామూలుగా అయితే కాటన్ పెడతాం సార్. కాటన్ బుట్టలు కూడా తయారు చేస్తాం. అవును సార్. దానికి ఇలా థర్మోకోల్ది మనకి ఏ సైజు కావాలో ఆ సైజు, ఎలాంటి మోడల్ కావాలంటే అలాంటి మోడల్ సార్. మనకు వచ్చిన ఆర్డర్ని బట్టి దీన్ని కట్ చేసుకుని ఇలా చేసి దానికి పెట్టి అల్లుకుంటాం సార్. అలా అల్లినవే ఇది సార్. ఓకే. ఇది అల్లడానికి పెట్టు సపోర్ట్, అంటే దీనికి ఇలా సపోర్ట్ పెడతాం సార్. సపోర్ట్ పిన్స్ పెట్టి దీని చుట్టూ అల్లుకుంటే ఇక్కడ వరకు వచ్చేస్తాం సార్. ఓకే. మనకి ఎంత కావాలంటే అంత. తర్వాత లాస్ట్లో ఫినిష్ షేప్ చేసి కూడా దానికి అదే ఉంటుంది. షేప్ కూడా అదే ఉంది సార్. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకొని దాన్ని బట్టి ఇది చేస్తారు. ఓకే. ఇవి పెన్స్ అలా పెట్టుకోవటానికి సార్. చిన్న పిల్లలు క్యారీ చేయడానికి అని చెప్పి అలా వేస్తాం సార్. డస్ట్బిన్స్ కూడా అల్లాం సార్. ఇప్పుడు మనకు దీంట్లో ఈ ముడి పదార్థాలు, ఇది గుర్రపు డెక్క తెప్పించుకోవడం, ప్రాసెస్ చేయడం, దాని నుంచి మీరు అల్లడం, అవును సార్, కడాన మీరు అమ్ముతున్నారు. అవును సార్. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మీకు దీంట్లో గిట్టుబాటు అవుతుంది? ఖర్చు అయితే చాలా తక్కువ సార్ దీనికి. అంటే మనకి ముడి సరుకు దొరుకుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ పెట్టట్లేదు సార్. అదేమ్మా, ఆదాయం మాత్రం బాగుంది సార్. ఇప్పుడు ఇది వచ్చి ఏ మాత్రం వస్తుందమ్మా? ఒక మనిషికి ఒక రోజు చేస్తే ఎంత వస్తుంది? 500 అలా వస్తుంది సార్. 500 రూపాయలు వస్తుంది. ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటే సార్. అంటే అల్లే కొద్దీ ఇంకా ఎక్కువ అమౌంట్ పెరుగుతుంది తప్ప
అంటే మీరు ప్రస్తుతానికి ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం సార్. పర్ఫెక్షన్ వస్తే స్పీడ్ కూడా వస్తాయి. అవును సార్. ఇంకా దీంట్లో కూడా కొంచెం మోడర్నైజేషన్ వస్తే అవును సార్. స్కిల్ అప్గ్రేడేషన్ అయితే అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నైట్ ల్యాంప్స్ అన్నీ ఉన్నాయి సార్, అన్నీ చేస్తాం. అంటే కొంచెం ఆ టూల్స్ కూడా వచ్చారనుకోండి. ఇప్పుడు మీరు ఇది పెట్టారు, దీనివల్ల కొంతవరకు ఉపయోగపడింది. ఇంకా ఫాస్ట్గా లేదానికి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకుంటే అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది. యోగా మ్యాక్స్కి అయితే ఒక మిషన్ ఉండేది సార్, అది మనం ఇంతవరకు చూడలేదు. అస్సాం నుంచి మేడం వాళ్ళు చూపించారు సార్. ఓకే, చేద్దాం. గుడ్, చాలా సంతోషమమ్మా. థ్యాంక్ యూ. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ అయిపోయింది సార్. డిగ్రీ చేసావా? నువ్వమ్మా? డిగ్రీ సార్. డిగ్రీ. నువ్వమ్మా? ఎంటర్ చేశాను. గుడ్, థ్యాంక్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు హేమంత్ సార్. హేమంత్, ఎడదవోలు మున్సిపాలిటీలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వర్క్ చేస్తాం. సో మనం ఈ ప్రాజెక్ట్ని ఇనిషియల్గా ఇది ఒక ఎడదవోలులో ఉన్న 4 చెరువుల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చెరువు సార్ ఇది. 5.33 acres ఎక్స్టెంట్ సార్. అయితే ఇదివరకు 30 years బ్యాక్ ఫ్రెష్ వాటర్ లేక్ కింద వాడేవారు. తర్వాత దీనికి ప్రాపర్ బండ్ ప్రొటెక్షన్ లేక సీవేజ్ వాటర్ ఇందులోకి రావడం వల్ల ఇది అన్యూజ్డ్గా ఉండిపోయి ఒక సీవేజ్ ట్యాంక్ లాగా అయిపోయింది సార్. సో దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం సార్, గుర్రపడక క్లీన్ చేస్తున్నాము. సో ప్రాసెస్లో ఇలా ఉంది సార్ మనకి ఇప్పుడు. సో నెక్స్ట్ దీన్ని మనం రెజ్యువనేషన్ ఆఫ్ వాటర్ బాడీ ప్రాజెక్ట్ కింద అమృత్లో దీన్ని టేకప్ చేస్తున్నాం సార్. ఓకే. సో కంప్లీట్ అయ్యాక మనకి ప్రాజెక్ట్ ఎట్లా అవుతుంది సార్. ఇవన్నీ కూడా పెట్టి ఎస్ సార్. ఒక వాకింగ్ పాత్ ఇవన్నీ సిటీకి పెడతారు. ఎస్ సార్. ఈ ఫ్లాగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఫ్లాగ్స్ అంతా కూడా మనకి బౌండరీస్. ఆ ఫ్లాగ్ ఏంటి అక్కడ రెడ్ ఫ్లాగ్ అక్కడ వరకు మన బౌండరీ ఉంది సార్. అక్కడ దాకా ఉంది. అక్కడ దాకా ఉంది. ఈ గ్రీనరీ అంతా ఇది ఈ చెరువు అనమాట. చెరువు సార్. ఇదంతా ఆ పక్క ఉండేది ఆ వైట్ ఫ్లాగ్, ఆ పక్కన ఉండే దాని తర్వాత ఉండేది ఎండోమెంట్ ల్యాండ్ సార్. ఎంత ఉంది? అదొక 2 to 3 acres ఉంది సార్. ఓకే. సో మనకి దీంట్లో వచ్చేసరికి డీసిల్టేషన్ చేయాలి సార్. ప్రజెంట్ సిల్టప్ అయిపోయి ఉంది కాబట్టి ఓన్లీ 185 lakh liters మాత్రమే ప్రజెంట్ దీంట్లో స్టోరేజ్ అవుతుంది. దీని కనుక మనం డీసిల్టేషన్ చేసి బండ్ కడితే దీని వాల్యూమ్ డబుల్ అవుతుంది సార్. అంటే ఆల్మోస్ట్ 370 lakh liters మనం దీంట్లో ఫ్రెష్ వాటర్ స్టోర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీని చుట్టూ బండ్ ఫామ్ చేసి మంచి లంగ్ స్పేస్ కింద తయారవుతుంది. ఎస్ సార్. ప్లస్ దీంట్లోకి సీవేజ్ వాటర్ ఫర్దర్గా రాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం బోత్ సైడ్స్ కూడా డైవర్షన్ డ్రైన్స్ పెడతాం. ఎస్టీపీ పెట్టేసి అక్కడ పంపించేస్తారు. ఎస్టీపీ సైట్ కూడా ఇదే సార్. ఎస్టీపీ సైట్ కూడా ఇదే సార్. ఏది? ఇదే సార్. దిస్ ఇస్ ద ఎస్టీపీ సైట్ సార్. ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా సార్, ఈ వైట్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ వరకు మన బౌండరీ సార్. అక్కడ ఎస్టీపీ ఇదే ఉంటుంది. ఎస్ సార్, ఇదే ఎస్టీపీ ట్రీట్ చేసి వదిలిపెడతారు. ట్రీట్ చేసి దాంట్లో వదిలిపెడతాం సార్. ఇది మనకి 5.8 MLD కెపాసిటీ సార్. ఓకే. ఊర్లో వచ్చిన వాటర్ అంతా ట్రీట్ చేసి దీంట్లో వదిలిపెడతాం సార్. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? ఇక్కడ నుంచి మనకి ఇందులోనే స్టోర్ అవుతుంది సార్. ఒకవేళ ఎక్సెస్ అయితే కనుక మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ అండ్ డైవర్షన్ ఛానల్ ఇస్తాం సార్. అక్కడ నుంచి మనకి డ్రైన్లోకి మళ్ళీ అవుట్ సైడ్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ అవుట్లెట్ ఉంది సార్. ఉంది. సెట్టిపేట మురుక్కాలోకి వెళ్తుంది సార్ యాక్చువల్గా. ఓకే. సో మనకి దీన్ని ఒక మోడర్న్గా మీరు చేసేది నీట్గా చేసి మనకి ఎస్టీపీ లేఅవుట్ సార్. ఇది వచ్చి మనకి లేక్ సార్. ఇక్కడ మనకి సైడ్లో మన డైవర్షన్ డ్రైన్ వస్తుంది సార్, ఓపెన్ డ్రైన్. ఓకే. దీంట్లో నుంచి మనం గ్రావిటీ ద్వారా ఇన్లెట్ తీసుకుంటాము. స్క్రీనింగ్ ఛాంబర్స్ అవి ఉంటాయి, వైట్ వెల్ పంప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పంపింగ్ ద్వారా తీసుకుని ఇది మనం సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అనేది టెక్నాలజీ సార్. మనకి దాని ద్వారా మనం దీన్ని ట్రీట్ చేస్తాం సార్. ఇంచుమించు 5.8 అంటే 58 lakh liters మనకి రోజుకి ఇది ట్రీట్మెంట్ చేస్తుంది సార్. సో ఈ వచ్చిన వాటర్ని మనం దీంట్లో మనకి ఎన్ని రోజులు పెట్టుకున్న ప్రోగ్రామ్ అది? ఇది 12 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి నమస్కారం 6 monthsలో కంప్లీట్ అవ్వాలి సార్. ఇది 6 months, ఇది మొత్తం కలిసి 12 months. ఇది అమృత్లో సార్ మనం టేకప్ చేస్తున్నాం. ఇది SBMలో టేకప్ చేస్తున్నాం సార్ మనం. ఓకే, గుడ్. ఏంటా ప్రభాకర్ సార్, గాంధీనగర్ వాకర్స్లో మెంబర్ని. నమస్కారం. ఎంత వాకర్ సార్? వాకర్ సార్ ఇది సార్ ఒక 20 యోగా ఇన్స్ట్రక్టర్ అమ్మా. మన ఆయుష్మాన్ ఆరోగ్యం ఉంది, ఆయుర్వేదం చూసా, అక్కడ చూసాను. నువ్వు రోటరీ సెక్రటరీ అండి. రోటరీ సెక్రటరీ. ఇక్కడ వాకర్ మెంబర్ అండి. ఒక 20 years బ్యాక్ వరకు సార్ ఇది చెరువులు వేస్ట్ వాటర్ అంటే ఇక్కడ వచ్చేదండి. అప్పుడు బాగానే ఉండేది సార్. ఎప్పుడైతే ఈ పబ్లిక్కి ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువైపోయిందో ఈ చెరువులు అన్నీ కలిపేస్తాం వల్ల ఇది కంటామినేట్ అయిపోయి మాకు ఇవన్నీ వచ్చేసి ఏరియా ఉంటారా? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు కానీ ఎక్కువైపోయింది సార్. మురుక్కాలం అయిపోయి మేము ఆలోచిస్తున్నాం సార్ ఎప్పుడైనా ఎవరైనా ఎస్టీపీ ప్లాన్ ట్రీట్మెంట్ చేసి మంచి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ పెడితే, ఎందుకంటే నడుస్తాను కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్లు ఇస్తారు. ఇది
ఇళ్ళ మధ్యలోనే ఆ రోడ్లో నడిచేవాళ్ళం. సో అటువంటి ప్లాంట్ ఏదైనా పెట్టాలని ఎప్పటి నుంచో ఇలాగ వాకింగ్ ట్రాక్ పెట్టి మేము రాజమండ్రిలో కంపల్సరీలు అటువంటి చూసి మనకి ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారో మంచి ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తాం సార్. ఇప్పుడు మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా అయిపోయిన తర్వాత మెయింటైన్ చేయడమే కాకుండా ఇప్పుడు కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉండే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సార్. దాన్ని ఒక ఏ విధంగా ఉంటే బాగుంటుంది, 10 మందికి ఉపయోగం, ఓకే ఎట్లా మోడర్నైజ్ చేయాలా అవన్నీ చేసి మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా సార్. మీ ఆరోగ్యం బాగుండేట్టుగా ఊర్లో వాళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా అందరూ లేడీస్ కి పెట్టుకున్నాం చూశాను అక్కడ. అది P4 లో మార్నింగ్ 20 మెంబర్స్ యోగా చేస్తాం సార్ డైలీ. అండ్ తర్వాత కూడా మన వచ్చే పేషెంట్స్ కూడా యోగా ట్రీట్మెంట్ అది ఇస్తూ ఉంటాండి. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఇది మంచి ఏరియా, మంచి గాలి అన్నీ ఉంటాయి. దీనివల్ల మీకు ప్రాబ్లం చేసాక అర్థమైంది సార్, చాలా మంచి ఏరియా. ఈ ప్రాజెక్ట్ కూడా దీని గురించి వెయిటింగ్ సార్. 20 years నుంచి మేము ఎవరు చేస్తాం. 1 year లో పూర్తి అవుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా ఇబ్బంది వాకర్స్ కూడా చాలా ఉపయోగం. ఇప్పుడు కడతానంటే మేము చాలా ఎందుకంటే లేఅవుట్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నాం చేస్తాం. అక్కడేమో ఇల్లు అయిపోతుంటే మళ్ళీ వాళ్ళు పంపించేస్తారు సార్. అది చాలా ఇది మన దగ్గర సార్ ఇంకా ఈ రెయిన్స్ వచ్చినప్పుడు బాగా స్మెల్ వచ్చేసి సార్. రెయిన్ వాటర్ తో మిక్స్ అయిపోయి మా రెసిడెన్స్ కి వచ్చేస్తుంది. దీనివల్ల ఇంచుమించు 2000 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి సార్. అన్ని సెట్ అయిపోతాయి. ఒక సంవత్సరంలో అన్ని పూర్తి అవుతాయి. చేసుకుంటాం సార్. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మేము కూడా ట్రై చేస్తాం. అందరూ ట్రై చేయండి, మీరు గైడెన్స్ ఇవ్వండి. తప్పకుండా సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రండి అమ్మా, మీరు కూడా రండి. కృష్ణా నుంచి వచ్చారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. రండి, రమ్మా, రమ్మా. ఓకే అమ్మా, గుడ్, చాలా సంతోషం అమ్మా. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, గుడ్. రండి, మనవాడికి చూపెట్టుకుంటాను నేను. తప్పకుండా. మా మనవాడు హీ ఈస్ మోర్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సన్ లోకేష్. థ్యాంక్ యూ, గుడ్. రైట్ సార్, థ్యాంక్ యూ. 1 year టైం, థ్యాంక్ యూ వెరీ మచ్. 1 year లో కంప్లీట్ చేయాలి. మంచిగా పార్క్ డెవలప్ అవుతాయి సార్. STP కూడా పక్కనే వస్తుంది కాబట్టి Yeah. సీవేజ్ వాటర్ దీనిలో కలవకుండా ఎన్షూర్ చేస్తాం సార్. చాలా గుడ్. బాగా డెవలప్ చేస్తాం. 1 year టైం బాగా వచ్చింది. ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రివైవ్ చేయాలి. 264 such tanks we are taking up the entire state సార్. Okay. మొన్న కూడా మేము రివ్యూ చేస్తాం. అప్పుడు అన్ని 100% అయిపోతాయి. అన్ని మున్సిపాలిటీస్ లో ఉన్న చెరువులు మొత్తం కూడా అయిపోతాయి. ఓకే, దట్స్ గుడ్. ఓకే సురేష్.